కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు మరియు వార్డ్ ఆఫీసరు కీర్తన గారు, లైన్మెన్ సదాశివరెడ్డి గారు, అందరికీ కూడా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇందుట్ లోపల లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తండి. లబ్ధిదారులు అంటే గవర్నమెంట్ నుంచి ఏదో స్కీమ్ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి చేతులు లేపండి. ఈడ పేపర్లు చూస్తే అన్ని లెక్కలు కనబడతాయి, జనాలను చూస్తే తీసుకున్న వాళ్ళు ఎవరు కనిపించారు. మరి ఈ లెక్కలు ఏడికెళ్ళి వచ్చినాయి? ఈ మంది ఏడున్నారు? అసలు ఇంతకు వీళ్ళు ఉన్నారా లేరా అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి సమస్య. ఒకవేళ లబ్ధిదారులే ఉంటే ఇటువంటి కార్యక్రమాలకు రావాలి కదా. అరే గవర్నమెంట్ నుంచి మేము లబ్ధి పొందినాం, మరి ఎందుకు రావద్దు? గవర్నమెంట్ మాకు చేసిందని రావాలి కదా. అసలు ఒక్క లబ్ధిదారులు కూడా ఎవరు లేరు అంటే అర్థమైంది గవర్నమెంట్ నుంచి ఏమి కూడా లబ్ధి మాకు వస్తలేదు, చేకూరలేదని అర్థం. అంతేనా? ఇప్పుడు నేను అడుగుతున్నా, నాకు తెలిసినవి కొన్ని విషయాలు అడుగుతున్నా. గవర్నమెంట్ నేను స్టూటిగా ప్రశ్నిస్తున్నా. ఆర్టీసీ బస్సులు అయితే ఫ్రీగా పెట్టిర్రు, జుట్లు కొట్టుకోరికి మాత్రం అదొకటి కార్యక్రమం, మంచిగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ నడుస్తున్నది. ఎవరన్నా అడిగిర్రా ఫ్రీగా బస్సులు? 2 రూపాయలు 3 రూపాయలు 10 రూపాయలు పెట్టి బస్ ఛార్జ్ పెట్టి ఆ ఊరికి ఈ ఊరికి తిరగడానికి ఎవరికన్నా ఇబ్బంది అయినదా? బంద్ చేసినంత పుణ్యమే లేదు, కరెక్టే కాదు? అది ఒకటి పెట్టిర్రు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి అన్నాం, పిల్లలకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. మనం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎందుకు వచ్చింది? నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ వచ్చింది. మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మన పిల్లలకు వస్తాయి. పిల్లలకు ఉద్యోగాలు వస్తే కుటుంబం మంచిగా ఉంటే బస్ ఛార్జీలు ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ఉచిత బస్ అవసరమా? లేదు. రైతు భరోసా అన్నారు. ఎంతమందికి రైతు భరోసా ఇచ్చారు? వెంకటయ్య అని ఉంటే బేకు కొమ్మియకపోతే ఆయనది క్యాన్సల్, పక్కన పెట్టిరు. ఎందుకంటే సార్ టెక్నికల్ ప్రాబ్లం, అందుట్లో కొమ్ము ఉంది, ఇందుట్లో కొమ్ము లేదు. వెంకటయ్య మధ్యలో 0 మర్చిపోయారు సార్, కొట్టేది టైపిస్ట్ 0 మర్చిపోతాడు. వెంకయ్య అని ఉంది, అందుట్లో వెంకటయ్య అని ఉంది. ఇక అందుకే ఇది టెక్నికల్ ప్రాబ్లం, పక్కన పెట్టిను. 50% మందికి కూడా కరెక్ట్ వచ్చిన పరిస్థితి లేదు. దాని తర్వాత రైతు కూలీలకు, కౌలు రైతులకు ఏడన్నా మీరు పైసలు ఇచ్చిర్రా? దాని తర్వాత ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఈడ సార్ 9 మంది పేర్లు చదివిండు, పాపం వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు సంతోషంగా. అంటే ఈ వార్డు లోపలనే మనము ఇండ్లు ఇచ్చినాం, పేదవాళ్ళకే ఇండ్లు ఇచ్చినాం, ఇండ్లు లేని వాళ్ళకే ఇచ్చినాం. ఆల్మోస్ట్ అందరూ ఇండ్లు లేని వాళ్ళే ఇక్కడ ఉన్నారు. ఒక 70-80% మంది ఇల్లు లేని వాళ్ళే ఉన్నారు. మరి మీకు రాకుండా ఎవరికి వచ్చినాయి ఇండ్లు? ఎవరు ఏడున్నారు? వాళ్ళు ఆ 9 మంది ఏడున్నారు? ఆ 9 మందిని రప్పియనికే అధికారులు ఎందుకు ఫెయిల్ అయినారని నేను అడుగుతా ఉన్నా. ఏడున్నారు వాళ్ళు? ఇండ్లు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఇండ్లు వస్తే గవర్నమెంట్ పిలిస్తే ఆ ప్రేమ అభిమానం ఉంటది కదా. అరే గవర్నమెంట్ వాళ్ళు నాకు ఇల్లు ఇచ్చిరని 9 మందిలో ఒకరన్నా రావాలి కదా. ఒకరు కూడా ఎందుకు లేరు? ఫ్రీ కరెంటు తప్ప ఇంకేం రాలేదు. అంటే మన గవర్నమెంట్ బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. మనం రోజు 99 రోజుల పరిపాలన అని పెట్టిండ్రు ఈడ. 99 రోజుల పరిపాలన లోపల ప్రగతి ప్రణాళిక, కార్యాచరణ ప్రణాళిక. మరి ఎంతమందికి లబ్ధి చేకూర్చినాం? ఈడ మనం లబ్ధి చేకూర్చిన వాళ్ళు ఎంతమంది వచ్చిండ్రు? ఎవరెవరికి మనం అనుకున్న మన లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు ఈడ. ఇంతకీ వార్డుకు అభివృద్ధి జరిగిందా లేదా అనేది కూడా మీరు పైకి రిపోర్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే నిజంగా కిందికి సాధారణమైన జీవితం జీవిస్తున్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సాయం చేసే విధంగా స్కీమ్లు ఉండాలి తప్ప ఇట్లా బ్యానర్ ఐటమ్లు, ప్రోగ్రామ్ ఐటమ్లు పెట్టి కార్యక్రమం చేయడం తగదు. నిధులు
నియామకాలు చాలా అవసరము. ఈరోజు లక్ష్మీనగర్ కాలనీ లోపల దాదాపు కుక్కల బెడద, చాలా కుక్కల బెడద ఉంది. ఎన్ని కుక్కలు పట్టుకపోయినా మళ్ళా కుక్కలు వస్తున్నాయి. నాకు ఈయన మౌలాలి గుట్టల అది వెనికిల ఆ కుక్కలది అది పెద్దది, అదే అమ్మ నేను చూసినాక నాకు తెలుసు కదా, కుక్కల హాస్పిటల్ ఉన్నది. దాన్ని ఆపరేషన్లు చేస్తున్నారు, మళ్ళా కుక్కల్ని మళ్ళా మా గల్లీలకే వదులుతున్నారు. ఇది మారాలి. దాని తర్వాత మౌలాలి గుట్ట అనుకుంటేనేంది, ఇప్పుడు లక్ష్మీనగర్ ఫేజ్ 1 అనుకుంటేనేంది, 2 అనుకుంటేనేంది, మోరీలు. మాకు 3-4 శానిటరీ ఆఫీసర్స్ ఉన్నారు. 3-4 తోటి ఈ నుంచి ఆడ ఎలైన్ హోండా వరకు వాళ్ళు ఊడ్చుకుంటూ పోతే రేపొద్దున ఊడుస్తారు. ఒక్కసారి ఊడవాలంటే జర్ర ఎండ కొట్టంగానే, ఎండాకాలం ఇది. ఒక మనిషి ఎంతసేపు పని చేస్తారు? ఓ 3 గంటలు 4 గంటలు పని చేస్తే, ఎండకు పని చేస్తారంటే కిందికి మినికి అవుతారు మనుషులు. ఎంతమంది కావాలి? సంఖ్య పెంచాలి. ఈ సాఫ్ సఫాయి చేసే వాళ్ళ సంఖ్య పెంచాలి. అదొకటి మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ట్యూబ్ లైట్లు లేవు మన దగ్గర, స్ట్రీట్ లైట్లు ఎన్ని చోట్ల వచ్చినాయి, మనకి ఎన్ని చోట్ల స్ట్రీట్ లైట్లు కనీసం స్ట్రీట్ లైట్లు వేసుకోలేని పరిస్థితి లోపల ప్రభుత్వం ఉంటే, దాదాపు మొన్న గాలివానకు లైట్లన్నీ బంద్ అయిపోయింది. ఎన్ని రోజులు అడిగినాం మనము? వారం రోజులు అడిగినాం. లైట్లు కావాలంటే నువ్వు 50-60 రూపాయలు ఉన్న ఒక లైట్ పంపించనికనే వారం రోజుల టైం పడితే, 1000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి ఇన్ని పేపర్లు తయారు చేసి ఇంత చేసి ఎవరికి ఉపయోగం? ఇది ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు? ఈ ప్రభుత్వం నుంచి అన్నా ఏమైనా ఉపయోగం జరుగుతుందేమని. ఇక్కడ ప్రజలు అడుగుతున్నది ఒకటే, మంచిగా తిరగడానికి రోడ్లు కావాలి, మంచిగా డ్రైనేజీ ఎప్పుడు క్లీన్గా ఉండాలి, స్ట్రీట్ లైట్లు ఏవైతే ఉన్నాయో అవి అన్ని కరెక్ట్గా సక్రమంగా పనిచేయాలి. తెలంగాణ ఉద్యమకారులకు ప్లాట్లు ఇస్తామన్నారు. తెలంగాణలో అందరం కలిసి కొట్లాడినాం. ఒక్కరితో రాలేదు తెలంగాణ. ఉద్యోగులు, నిరుద్యోగులు, సకల జనులంతా, మహిళలు వంట వార్పు కార్యక్రమాలు రోడ్ల మీద చేసినాం. పిన్ డౌన్ కార్యక్రమాలు చేసిర్రు అధికారులు, ఉద్యోగులు. ప్రతి ప్రోగ్రాం రోడ్డు మీదకి వచ్చి తల్లి, పిల్ల, కొడుకు, ముసలి, ముతక అందరూ కూడా సబ్బండ వర్గాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమం చేస్తే తెలంగాణ తెచ్చుకున్నాం. ఇక్కడ మౌలాలి గుట్టలో చూస్తున్నాం 675 ఇండ్లు ఉన్నాయి. తెలుసా? మౌలాలి గుట్టలో మొత్తం అపార్ట్మెంట్లు, డబల్ బెడ్రూమ్లు. ఎంతమంది ఉంటున్నారు తెలుసా? అందుట్లా సిక్కులలో ఒక 2 కుటుంబాలు ఉంటుండ్రు. దాదాపు టిఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కట్టి, అది అప్పుడు ప్రభుత్వ ధనం ఉపయోగించి కట్టి ఎప్పుడు దాదాపు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. ఈ రోజుకి కూడా ఇండ్ల మీద కేసులు వేసిరు, డబల్ రిజిస్ట్రేషన్ అయినరు, అమ్ముకున్నారు, దాన్ని అట్లా చేసిరు, ఇట్లా చేసిరు, అది ఇది అని చెప్పేసి కేసులు అయినాయి. దాని మీద కమిషన్లు వేసిండ్రు. అది ఈ రోజుకి తెలుస్తలేదు. ఆడ ఇండ్లు పెచ్చులూడు పడుతున్నాయి, పైప్ లైన్లు ఇరిగిపోతున్నాయి, రూమ్ల ఏరియాలో మొత్తం గడ్డి మొలుస్తుంది, మొత్తం ఇల్లు మొత్తం పాత పడిపోయినాయి, ఇల్లు పాడు పడిపోతున్నాయి. పైసలు ఎవరివి? గవర్నమెంట్. అంటే ఎవరు? గవర్నమెంట్కు పైసలు ఎడికలు వస్తాయి? ప్రజల పైసలే గవర్నమెంట్ పైసలు. ఎవరి పైసలు వేస్ట్ అయినట్లు? మన పైసలు వేస్ట్ చేసి మనకు బస్ ఛార్జీకి ఫ్రీగా ఉచితంగా బస్ ఛార్జ్ ఏమంటారు, బస్సు ప్రయాణానికి ఉచిత టికెట్ ఇచ్చారు. 100 కోట్ల రూపాయలు ఇట్లా వేస్ట్ చేసుకుంటా, దుర్వినియోగం చేసుకుంటా మనం ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టుకొని, ఇటువంటి కార్యక్రమాలు ఒక కార్యక్రమం గానికి 10,000-15,000 ఖర్చు అవుతుంది. ఈ కార్యక్రమం గానికి దాదాపు 60 వార్డులు ఉన్నాయి. 60 వార్డులలో ఖర్చుగా పెడితే మొత్తం 20 లక్షలు 30 లక్షలు దీనికి బిల్లు బడ్జెట్ వచ్చేటది. ఈ 30 లక్షల రూపాయలు ఒక వార్డు మీదనో లేకపోతే 2 వార్డుల మీదనో 3 వార్డుల మీదనో ఉపయోగిస్తే ఏదో రకంగా ఉపయోగపడుతుంది. అవునా కాదు? మనం ఇట్లా ఉద్యోగ మీటింగ్లు పెట్టుకొని ఏదో ప్రభుత్వం చేసిందని చెప్పి మనంతా మనం డబ్బా కొట్టుకొని మనం ఏమీ చేయకుండా ఉంటే రేపు మా ప్రజల మధ్యలో తిరగాలంటే గవర్నమెంట్ ఏం చేసిందని ఓట్లు అడుగుతారు. అవునా కాదా? మీరందరూ కూడా ఆలోచన చేయండి ఒకసారి. చేయుత పెన్షన్ వచ్చిన వాళ్ళు ఎవరున్నారా? ఎవరన్నా
ఎవరికైనా 2,500 పెన్షన్ వచ్చినాయా? మరి ఎందుకు ఈ మీటింగ్ పెట్టిర్రు? ఇంత సాహసం ఎందుకు చేసిర్రు అర్థమైతలేదు. 10 లక్షల ఆరోగ్య బీమా ఇన్సూరెన్స్ ఉందా ఎవరికన్నా? ఎవరికి ఇన్సూరెన్స్ లేదు. ఎవరికి ఏమీ లేనప్పుడు మీరు వార్డు ఆఫీసర్ గారు ఒకసారి మీరు ఈడ రిపోర్ట్ కూడా రాసుకొని పోవడం చాలా అవసరం. ఎందుకంటే మనం ఈ వార్డు లోపల 20వ వార్డు లోపల మనం మీటింగ్ పెట్టినాం, ప్రజాపాలన మీటింగ్ పెట్టినాం. కొద్దిగా దీని మీద చర్య తీసుకోవాలి. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఈ ఇస్తరాకుల కంపెనీల చిన్న కంపెనీలు, విస్తరాకుల కంపెనీల, మోంబత్తి కంపెనీల, లేకపోతే చాలా ఉన్నాయి, అగిపేట కంపెనీ ఉంది, అగిపుల్లల కంపెనీ ఉంది. అట్లాంటి దానిలకు సహకరించాలి, లోన్లు ఇప్పియాలి. వాళ్ళందరూ కూడా ఒక తోటి వచ్చి ఇప్పుడు ఇండస్ట్రీస్, చిన్న ఇండస్ట్రీస్ అంటే చిన్న తరహా పరిశ్రమలు అటువంటివన్నీ ఏర్పాటు చేస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది. కానీ ఇది ఏదో ప్రోగ్రాం పెట్టి ఇందుట్లో ఇన్నిచ్చినాం అన్నిచ్చినాం అంటే ఇదంతా ఉత్తదవుతుంది. దయచేసి ఇవన్నీ కూడా పైకి మీరు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నా. మీరు కూడా అమ్మ కేంద్రం నుంచి చాలా నిధులు వస్తున్నాయి, కొన్నిటి మీద మనం ధ్యాస పెట్టాం, కొన్ని ఏందో మనకు తెలియదు, అవి అర్థం కాదు. అందరికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? బ్యాంక్ అకౌంట్లు ఉంటే జీవన్ జ్యోతి బీమా యోజన అని ఉంటుంది, సెంట్రల్ స్కీమ్. అది జీవన్ జ్యోతి బీమా 436 రూపాయలు కడితే 436 రూపాయలు ఎన్ని రోజుల్లో ఖర్చు చేస్తారు మీరు? ఒక రోజులు అయిపోతే, 2 రోజులు అయిపోతే, ఒక్క రోజులు అయిపోతాయి కదా. 436 రూపాయలు కడితే సంవత్సరానికి ఆ మనిషికి చనిపోతే 2 లక్షల రూపాయలు, యాక్సిడెంట్ అయితే 1 లక్ష రూపాయల బెనిఫిట్ వస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ స్కీమ్. ప్రతి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు చెప్పేయాలి మేనేజర్కి, ప్రతి సంవత్సరం నా దానిలోకి వెళ్ళి 436 రూపాయలు కట్ కావాలని చెప్పేసేయాలి. వాళ్ళకి ఒక్కసారి నువ్వు చెప్పి సిగ్నేచర్ చేస్తే ప్రతి సంవత్సరం వాళ్ళే కట్ చేస్తారు. మనకు తెలియకుండా మనకు పుసుకుని ఏమైనా అయినా కూడా 2 లక్షల రూపాయల భరోసా కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది. సంవత్సరానికి 20 రూపాయలు కడితే మనిషి చనిపోతే గిట్లా అది 2 లక్షల రూపాయలు. ఈ 2 లక్షలు, ఆ 2 లక్షలు, 4 లక్షల రూపాయలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇది చాలా చిన్న స్కీమ్, కట్టుకోలేము, అయ్యబ్బ మాకు చేత కాదు, ఇది లేదు. మనలాంటి మధ్య పేద తరగతి కుటుంబాలకు ఇది చాలా పెద్ద ఆసరా అవుతుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ చూసుకోవాలి. కొన్ని ముద్రా యోజన, ఉపాధి వ్యాపార పథకాలు ఉంటాయి. ఆల్రెడీ మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు అమ్మకు ఐరన్ బాక్స్ షాప్ ఉన్నది, బ్యాంకులో పెట్టుకోవాలి. ముద్రా లోన్ కింద నాది ఈ బిజినెస్ ఉన్నది, ఐరన్ షాప్ ఉన్నది, నేను షాప్ ఇంకా పెద్దగా చేయాలనుకుంటున్నా, లేకపోతే 4-5 ఇస్త్రీపేటలు పెట్టాలనుకుంటున్నా, ఒక 4 మనుషులను పెట్టుకొని పెద్దగా చేయాలనుకుంటున్నాం. రిపోర్ట్ ఉంటుంది, ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి చెప్పి ముద్రా స్కీమ్ కింద మాకు లోన్లు ఇవ్వండి అంటే ఫస్ట్ 50,000 కడితే లక్ష కడితే 2 లక్షలు, మనం కట్టుకుంటూ పోయినంత వరకు 50 లక్షల వరకు లోన్ ఇస్తాం. ఈ సెంట్రల్ స్కీమ్ ఇవి నడుస్తున్నాయి. ఇవి తెలియదు మీ అందరికి, ఇది చాలా మందికి తెలియదు. ఎందుకంటే రాష్ట్రంలో వేరే ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్పారు కాబట్టి మీకు తెలియదు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఉజ్వల యోజన కింద ఎంతో మందికి సిలిండర్లు ఫ్రీగా ఇచ్చింది. ఈ రోజుకి కూడా నడుస్తూ ఉంది. నిన్న మనం మొత్తం సిలిండర్లు అయిపోతున్నాయి, అంత అయిపోతుంది, అంత కొడతొస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పేసి పెద్ద ప్రొపగాండా చేస్తున్నారు. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ ఉంటుంది, గ్యాస్ దగ్గర గ్యాస్ ఉంటుంది, అయిపోతుంది అనే వరకు ఇంట సిలిండర్ ఉండగానే సిలిండర్ బుక్ చేస్తున్నాము, పెట్రోల్ ఉండగానే పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నాం. మనకి ఈ రోజుకి పెట్రోల్ ఉంది, రేపటికి పెట్రోల్ ఉంది, అయినా పెట్రోల్ బంక్ పోయి పెట్రోల్ పంపించుకుంటాం. ఉన్న పెట్రోల్ అంతా అయిపోతుంది ఆడ. అరే పెట్రోల్ అయిపోయిందని బోర్డు పెడతాడు పెట్రోల్ బంక్. ఆయన బోర్డు పెడితే ఏమవుతుంది? రోజు పోయి పోసుకుంటే నువ్వు ఎప్పుడు కావాలో అప్పుడు పోసుకుంటే పెట్రోల్ ఉంటుంది, డీజిల్ ఉంటుంది.
అయిపోతుంది అని చెప్పేసి అందరూ ఒకటేసారి పోయి ఆడ ట్యాంక్ ఫుల్ చేసుకుంటే ఏమవుతుంది? అయిపోతుంది. అయిపోయింది. ఇవన్నీ పుకార్లు. ఇవన్నీ మన దగ్గర కేంద్ర ప్రభుత్వం కావాల్సిన నిధులు పెట్టింది, నిల్వలు పెట్టింది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. వాళ్ళు వీళ్ళు చెప్పి మాటలు నమ్మి మనం అనవసరంగా మోసపోవద్దని చెప్పి చెప్తా ఉన్నాను. ఇంకోటి అక్కలకు చెల్లెళ్లకు అందరికీ కూడా మొదటిసారిగా మనం కార్పొరేటర్ అయిన తర్వాత ఇది ఫస్ట్ మీటింగ్ అనుకుంటా. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు అందరు కూడా ఓట్లు వేసి నన్ను గెలిపించారు. నన్ను కార్పొరేటర్ని చేసినందుకు ఖచ్చితంగా ఈ వార్డుకు నా వంతు ఎంత కృషి చేయగలిగితే అంత సెంట్రల్ నుంచి, ఎంపీ గారి ఫండ్స్ నుంచి, స్టేట్ గవర్నమెంట్స్ అభివృద్ధి లోపల అందరు కలిసే పనిచేయాలి. కాంగ్రెస్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ అనే తేడా లేదు. ఏవైతే మనం చేస్తున్నటువంటి పనితీరు కొంత మార్చుకొని పని ఎక్కువ చేసి పబ్లిసిటీ తక్కువ చేసుకుంటే కొద్దిగా కార్యక్రమాలు మంచిగా అవుతాయి. కానీ ఈ రకంగా చేస్తే ప్రజలకు వ్యతిరేకత వస్తుందని చెప్పేసి గౌరవ సీఎం గారికి మరియు మినిస్టర్లకు మరియు ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా సవినీయంగా మనవి చేసుకుంటూ ఈ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకున్నామని చెప్పేసి అనుకుంటూ మీరు పైకి ఇవ్వాల్సిన రిపోర్ట్ కూడా ఖచ్చితంగా ఈడ ఏం జరిగిందో ఆ రిపోర్ట్ కూడా మీరు ఖచ్చితంగా పైకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ జై హింద్, జై భారత్.